వెల్కమ్ టు క్రిక్విక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా క్రిక్విక్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2024 సీజన్ కోసం కోట్లాది మంది భారతీయులతో పాటు ప్రపంచ దేశాల్లోని క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అశేష ప్రేక్షకాదరణ కలిగిన ఈ మెగా టోర్నీ 17వ సీజన్ ను మరికొన్ని రోజుల్లో ప్రారంభించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ క్యాష్ రీచ్ లీగ్ లో ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరిస్తున్న ఫ్రాంచైజీలు అటు కెప్టెన్లకు కూడా భారీగానే డబ్బులు ముట్టజెప్తున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో 10 జట్లలోని ఏ జట్టు కెప్టెన్ అత్యధికంగా సంపాదిస్తున్నాడన్నది ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ లో అత్యధికంగా ఆర్జిస్తున్న కెప్టెన్ల జాబితాలో లక్నో సూపర్ జైంట్స్ సారథి కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ స్టార్ బ్యాటర్ కు లక్నో సూపర్ జైంట్ ఫ్రాంచైజీ ఏకంగా 17 కోట్ల రూపాయలు చెల్లిస్తుంది. అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథిగా ఉన్న విరాట్ కోహ్లీ కూడా 17 కోట్లు అందుకున్నాడు. అయితే గతేడాది కెప్టెన్ గా తప్పుకున్నాక కోహ్లీ ప్రతి సీజన్ కు 15 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడు. వీరి తర్వాత రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ నిలిచాడు. ఈ యంగ్ డైనమైట్ కు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 16 కోట్ల రూపాయలు చెల్లిస్తుంది. ఇక ఈసారి ఐపీఎల్ కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఎంపికైన హార్దిక్ పాండ్యా 15 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా తిరిగి ఎంపికైన శ్రేయస్ అయ్యర్ 12.25 కోట్లు అందుకుంటూ 4వ స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా రూపాయలు 12 కోట్లు అందుకుంటూ 5వ స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా 12 కోట్లు తీసుకుంటూ ధోనితో పాటే నిలిచాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో 8.25 కోట్లు అందుకుంటూ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఉండగా, గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ 8 కోట్లు, ఆర్సీబీ సారథి ఫాఫ్ డూప్లిసిస్ 7 కోట్లు అందుకుంటున్నారు. ఇక ఈ జాబితాలో చివరి స్థానంలో 2.6 కోట్లతో గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా ఉన్న ఎడెన్ మార్క్రమ్ నిలిచాడు.